సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ కి డబ్బులు ఇచ్చేస్తుంటే స్టేట్ గవర్నమెంట్స్ ఇక మా ఇష్టం అన్నట్టు దాన్ని ఎట్లా పడితే అట్లా వాడేస్తున్నారు అండ్ వాళ్ళ పేర్లు వేసుకుంటున్నారు. ఇప్పుడు బియ్యం అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ బియ్యం ఇస్తుందంటే అది స్టేట్ సీఎం పేరు వేసుకొని ఇచ్చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అది మార్చింది. ఏంటి, ఒక రోడ్ వేయాలి అంటే సరే వేసుకో అని చెప్పి ₹1,00,00,000 3,00,00,000 అవుతుంది అనుకోండి, సరే ₹1,00,00,000 ఇస్తే కాకపోతే 40% నువ్వు పెట్టుకో అని చెప్పి స్టేట్ గవర్నమెంట్స్ కి షాక్ ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన డబ్బుల్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటాం అయితే కుదరదు. దేర్ షుడ్ బి అకౌంటబిలిటీ టు ద మనీ దట్ సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ గివింగ్ టు ద స్టేట్ గవర్నమెంట్స్ అనమాట. దీంతో చాలా స్టేట్ గవర్నమెంట్స్ కి నచ్చట్లేదు ఇది. ఎందుకంటే వాళ్ళు అది అయ్యింది అది వాళ్ళు చూపించుకుంటేనే కుదురుతుంది. వాళ్ళు ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు తీసుకుంటున్నారు, అవన్నీ పథకాలు ఉంటాయి కదా, ఫ్రీ పథకాలు, ఫ్రీ బీస్ కి ఇచ్చేస్తున్నారు అండ్ ఆ సీఎం పేరు వేసుకుంటున్నారు, ఫోటోలు వేసుకుంటున్నారు ప్రధాని మీద. ఒక రోడ్ వేయడానికి ₹1,00,00,000 లేకపోతే కాంట్రాక్టర్ కి ఇచ్చాడంటే కాంట్రాక్టర్ తింటాడు, దాని తర్వాత పక్కనోడు తింటాడు, మొత్తం చివరికి వెళ్ళేసరికి ఆ కూలి వాళ్ళకి ఏమి డబ్బులు రావట్లేదు. కూలి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, లేకపోతే తక్కువ ఉన్న వాళ్ళకి ఉపాధి పథకం అని చెప్పేసరికి మెయిన్ కాంట్రాక్టర్స్ కి ఇచ్చేసి వీళ్ళకి ఉపాధి కల్పించాలంటే వీళ్ళకి వచ్చేది రూపాయలు చిలికాలు. దీంతో రైతులకి డబ్బులు ఉండట్లేదు, అదే విధంగా ఈ భవన కార్మికులకి వీళ్ళకి డబ్బులు రావట్లేదు, మొత్తం కాంట్రాక్టర్ పై చేతుల్లోనే పోతున్నాయి. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ పెట్టడానికి, అండ్ విచ్ ఇస్ రియల్లీ గుడ్ స్కీమ్. ప్రతి స్టేట్ అకౌంటబుల్ ఉండాలి సెంట్రల్ గవర్నమెంట్. డబ్బులు విచ్చలవిడిగా వాళ్ళు ఫ్రీ బీస్ తినడానికి ఇలా కుదరనే కుదరదు.